నెల నెల సాఫీగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అలాంటి సమస్య. అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోంచి రక్తమంతా బయటకు పోతుందా అన్నంత కంగారుగా ఉంటుంది. కారణాలు ఏవైనా నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత మూలంగా మరిన్ని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలు పరిష్కారాల సాయంతో ఎలాంటి ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నెల నెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్య లేదు. తరచూ బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా నెలసరి రోజుల్లో 20 నుంచి 60 ml దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని హెవీ పీరియడ్స్ అనొచ్చు. దాన్ని తెలుసుకోవడం కష్టమైనా కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతుందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాప్కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి 2 నాప్కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడడం, ఇలాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి. కొంతమంది స్త్రీలలో చూస్తూ ఉంటాము, అధిక ఋతుస్రావం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి సాధారణం కంటే అధిక అవ్వడం, అంటే సుమారు వాళ్ళకి నెలలో 8-10 రోజులు కూడా అవుతూ ఉంటుంది. ఒకసారి 15 రోజుల పాటు, 20 రోజుల పాటు కూడా అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు పట్టించుకోరు, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన చిట్కాలు లాంటివి చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది 1-2 నెలల పాటు ఉంటే కనుక పర్వాలేదు. కానీ అది ప్రతిసారి అవుతుంటే, అంటే వీళ్ళకి ఈ నెల 8-10 రోజులు వచ్చింది, మళ్ళీ వచ్చే నెల ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 10-15 రోజులు అవుతూ ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరం. ఎందువల్లనంటే వాళ్ళ శరీరంలో ఏదైతే ఇనుము అనేది, అంటే ఐరన్ ఏదైతే ఉందో ఆ ధాతు తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు చాలా బలహీన పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి 6 grams, అంటే 6 గ్రాముల వరకు వెళ్ళి ఉన్న వాళ్ళని కూడా చూడడం జరిగింది. అప్పుడు వాళ్ళకి ఇంకా రక్తం ఎక్కించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే కాళ్ళు, ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ ఉమెన్, అంటే 40 దాటిన వాళ్ళకి ఇతరత్ర బీపీ లాంటిది ఉన్నప్పుడు కాళ్ళు వాచిపోవడము, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇంకా ఒక్కొక్కసారి హార్ట్ ఎన్లార్జ్మెంట్ జరిగి హార్ట్ ఇతరత్ర ప్రాణాంతక సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే అధికంగా ఋతుస్రావం అవుతుందో వాళ్ళు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అది కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి అవుతున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలు లాంటివి ఉపయోగపడతాయి. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఫస్ట్ డాక్టర్ని చూపించుకోవాలి, వైద్యం చేయించుకోవాలి. అలా కాకుండా వాళ్ళ శరీరంలో ఏదైతే ఐరన్ డెఫిషియన్సీ లాంటిది ఇతరత్ర ధాతువులు తగ్గుతున్నప్పుడు ఆహారంలో జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఆహారంలో ఏంటంటే ఆకుకూరలు లాంటివి అధికంగా తీసుకోవడము, అలాగే దంపుడు బియ్యం లాంటివి తీసుకోవడము, మిల్లెట్స్ లాంటివి తీసుకోవడము, రక్తం పెంచే కొన్ని పదార్థాలు ఉంటాయి. అంటే కొంతమంది షోర్వా లాంటివి, అంటే మాంసాహారంలో కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి తీసుకోవడం ద్వారా కూడా, అంటే కొన్నాళ్ల పాటు తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్తప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక ఋతుస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెల ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలా మందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవనశైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాతబియ్యం, పాల పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి షాల్మలి అనేది మనకు దొరుకుతుంది. ఆ షాల్మలి యొక్క గమ్ ఏదైతే ఉంటుందో దానిని పొడి చేసి దాన్ని తేనెలో కలిపి తీసుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ కొంతమంది నీళ్ళలో కలిపి కూడా తీసుకుంటారు, అలా కూడా తీసుకున్నా కానీ పర్వాలేదు. ఇది కాకుండా లొద్దుగా, నేరేడు, మామిడి వీటి యొక్క వేళ్ళని తీసుకొచ్చి దంచి, ఈ దంచిన దాన్ని కషాయంగా కాచి పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా నల్ల తామర మనకి దొరుకుతూ ఉంటుంది. దాని యొక్క ఏదైతే గడ్డలు ఏవైతే ఉంటాయో
అవి పొడి చేసి లేదంటే దాన్ని క్రష్ చేసి దానిని కషాయంగా కాచి ఆ కషాయం పొద్దున్న 30 ml సాయంత్రం 30 ml తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికంటే మంచిగా పనిచేసేది ఏంటంటే షాల్మలి. అది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని తీసుకోవడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు ఆయుర్వేదంలో ఉంటాయి. ముఖ్యంగా ఈ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేయడానికి అలాగే ఆపడానికి కొన్ని ఔషధాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రదరాంతక రస్ అని, ప్రదరాంతక లోహం అని, చంద్రకళ రస్ అని కొన్ని ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ సందర్భాన్ని బట్టి, అంటే అశోక శతావరి ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా తీసుకుంటే కనుక ఈ యొక్క సమస్య తగ్గడానికి అవకాశం. ముఖ్యంగా లోహానికి సంబంధించింది, అంటే ఏదైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయో అవి చాలా బాగా పనిచేస్తాయి ఆయుర్వేద ఔషధాలు. ముఖ్యంగా ఇందులో లోహాసోమ్ అని, మండూరం అని, అలాగే లోహాలు కూడా చాలా రకాల లోహాలు ఉంటాయి. అంటే 1000 పుటాలు పెట్టింది, 100 పుటాలు పెట్టింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ మెడిసిన్ ఒక హిమోగ్లోబిన్ పెంచడానికి ఒక ఐరన్ క్యాప్సూల్స్ ఏవైతే ఇస్తారో రకరకాలు ఉన్నాయి అందులో కూడా. అయితే ఇవి ఇచ్చినప్పుడు ఆయుర్వేదిక్లో ఒక నెల 1.5-2 నెలలు వాడితే సరిపోతుంది. అది 3 నుంచి 6 నెలలు వాడవలసి వస్తే కనుక. అలాగే ఇవి కూడా భస్మ రూపంలో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అబ్సార్బ్ అవుతాయి. కొంతమంది స్టూల్స్, హార్డ్ స్టూల్స్ వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, అందువల్ల వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడరు వాళ్ళు. అప్పుడు ఈ యొక్క ఆయుర్వేదిక్ లోహ భస్మం లాంటివి తీసుకుంటే, అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమస్య కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. నెలసరిలో అధిక ఋతుస్రావానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేకపోతే రక్తస్రావాన్ని తగ్గించేందుకు మాత్రల్ని మొదటి చికిత్సగా సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. గర్భం రాకుండా వాడే మాత్రలు కూడా అధిక ఋతుస్రావ సమస్యలకు బాగా పనిచేస్తాయి. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రబాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం